జబర్దస్త్ పాటలో చెప్పినట్టు మనం కొడితే 6 కాదు 10,000 కొట్టేయాలంతే. చెప్తే అదిరిపోవాలి. అయితే చెప్పు. చెప్పేది వచ్చింది పర్సనల్ మెసేజ్ సార్. మెసేజ్ అదిరా డెడికేషన్ అంటే. ముందాడు ఎంజాయ్ చేస్తాడు, తర్వాత మన ఎంజాయ్ చేయిస్తాడు. అరే చెప్పన్నా. ఇప్పుడు ఆ స్పైడర్ మ్యాన్ దశావతార స్కిట్ చేసే చూసావు, ఆ రేంజ్ లో ఉండాలి మన స్కిట్. ఆడెవడో మన మీద పనిచేసాడు రా. 2 స్కిట్లు కొడితే 20 స్కిట్లు కొట్టడని. 20 స్కిట్లు కొడితే 2 కొట్టడు రా పాపం అనాలిరా. రాఘవా చెప్పురా. నన్ను తొక్కకురా రాఘవా అని దండం పెడతాను రా. ఇంకెన్ని రోజులు చేస్తావురా టీం లీడర్ గా? అదేదో కొద్దిగా కూర్చుని చెప్పరా. నా జీవితకాలం అంతా ఇక్కడే గడిచిపోయేలా ఉందిరా. కూర్చుంటే కెమెరా కనబడతావురా. పటాపట్ మాట్లాడు కబడ్డీ 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 పటాపట్ మాట్లాడు కబడ్డీ 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 కబడ్డీ. వీడు బతికంతా పటాపట్లు కొట్టడమే తప్ప ఇప్పుడు స్కిట్లో ఏం చేసి ఆవిడ. నేను ఆఫీస్ ఇంటికి వస్తే ఒక బ్యూటిఫుల్ థాట్ ఒకటి వచ్చింది. అది ప్లాన్ డిజైన్ చేయాలి. మేడం మీరు ఒకసారి లోపలండి, ఆ ప్లాన్ డిజైన్ చేద్దాం. నిజంగా సార్ మా బాస్ ఎంత గొప్ప, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయట్లేదు. చూసారా, ఇక్కడికి రాగానే అప్పుడే మీటింగ్ అంటూ బిజినెస్ ప్లాన్ గురించి వెళ్ళిపోయాడు. ఫోన్ ఏంటి ఫోను? మా ఆవిడ దీనికి పని పాటలేదు. ఇంట్లో బతకనివ్వదు, ఆఫీస్లో బతకనివ్వదు. ఆఫీస్లో వైఫై అయినా అసలు కనెక్ట్ అవ్వదు. మళ్ళీ ఫోన్ చేస్తే ఏంట్రా ఇది? అక్క ఏ అక్కరా? ఆఫీస్ లో ఉన్నాను కదా, ఫోన్ కాల్ ఎత్తాలంటే కొంచెం ఇబ్బంది. కాలు ఎత్తాలి కదా. కాల్ ఎత్తమే కావాలి కదా. ఎత్తాను. మమ్మీ ఎత్తుకుంటే తింటా. నేను ఎత్తుకోలేను. ఎందుకు ఎత్తుకో? మొన్న మా డాడీని ఎత్తుకున్నావు కదా. రాత్రి పెరుగన్నం తిన్నాను. తినిన తర్వాత ఏం చేసావు? మొత్తం పెరుగు మొత్తం తినేసాను. అదే ప్రాబ్లం కదా. పెరుగు మొత్తం తినేస్తే తోడు ఎలా పెట్టారు? నేను సార్ మీరు తోడు కోసం కొంచెం పెరుగు ఉంచాల్సింది సార్. నా పెళ్లికి ముందు ఇంట్లో మొత్తం పనులే ఉండేవాళ్ళు. మరి పెళ్ళైన తర్వాత అందరిని తీసేసారు, నన్ను ఒక్కనే ఉంచుకున్నా. దీన్ని బట్టి మీకు ఏమర్థం? మీరు మంచి పన్నెండు అర్థమైంది. ఏంటి మ్యాటర్ ఏంటి చెప్పు. ఉల్లిపాయలు కోయ్. పకోడీ చేస్తావా? పకోడీ ఇంట్లో నువ్వు చేయొచ్చు కదా. నాకు రాదు. నాకు వచ్చింది ఒక్క మ్యాగీ, అది కూడా బ్యాన్ చేశారు. యాక్టింగ్ స్కూల్లో మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది చేయాల్సింది ఏంటంటే ఫీజు కట్టడం. మెల్లిగా బెడ్రూమ్ తలుపు తీశాడు. కరుణ తన కోసం వెయిట్ చేస్తుంది. ఇద్దరు ప్రేమగా చూసుకున్నారు. అలా దగ్గరికి వెళ్తున్నారు. అప్పటికే కరుణ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో ఉండడం రవి చూసి బాధపడి వెళ్ళిపోయాడు. నాకు ఒకటి ఉండదు, దానికి చెప్తారా? కలికిచ్చిన అందముల నిష్పముల్, హరవించిన అందముల స్మీలా తుసిహిర్యాం. ఆ పదాలు మీరు వినకూడదు. నెక్స్ట్. సజ్జా మధ్య కరాజ బీజు సుద్మాలాంజ మధ్య కిరే గిచిడి కిటికి దర కనక జూర పటేటి టేటి తోడ ప్రఖ్యాతి సత్యాదయ. ఖచ్చితంగా చెప్పాలా? Ladies and gentlemen, boys and girls. వీడి పెళ్ళం సార్, నేను చెప్పకుండానే అది నా పిల్లవని ఎలా కనిపెట్టారు సార్? దున్నపోతు మీద కాకి వాడుతున్న సామెత విన్నావా? విన్నాను సార్. నువ్వు దున్నపోతు, అది కాకి.